హలో ఎవరీవన్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బేబీ ఫుడ్ క్యారెట్ హల్వా రెసిపీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ ఫుడ్ బేబీకి స్నాక్గా ఇవ్వడానికి బాగుంటుంది. ఈ రెసిపీ 1 year ప్లస్ బేబీస్ నుంచి పెట్టవచ్చు. ఏ విధంగా చేయాలో చూద్దాం. క్యారెట్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా తురుముకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 spoons గీ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ అయ్యాక తురుముకున్న క్యారెట్ 1 కప్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు ఒక 5 minutes వరకు క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యాక 1 spoon డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలి అనేది నా ఛానల్లో వీడియో ఉంది. కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ క్యారెట్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes అయ్యాక మూత తీసి కలుపుకోవాలి. స్వీట్నెస్ కోసం 1 spoon జాంగ్రీ పౌడర్ని వేసుకోవచ్చు, లేదంటే 1 spoon బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 5 minutes కలుపుకుంటే ఈ విధంగా అంతా డ్రై అవుతుంది. ఫ్లేవర్ కోసం 1 spoon ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ హల్వా బేబీస్ కోసం రెడీ అయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. పైన బాదంతో గార్నిష్ చేసుకుందాం. పిల్లలకి పళ్ళు వచ్చాయి, నమ్మలగలుగుతున్నారు అన్నప్పుడే బాదాన్ని గార్నిష్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.